సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు బీజేపీ చర్యలు చేపడుతుంది. అయితే ఇందుకు సంబంధించి రజాకార్ సినిమాను ఇవాళ ప్రదర్శించారు. రజాకార్ సినిమాను చూసి మనతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. అంటే ఈరోజు రజాకార్ సినిమా భవిష్యత్తులో ఏ హిందువుకు ఈ సినిమా తీసే అవసరం రాకూడదు. మళ్ళీ 400 సంవత్సరాల మా గతలు, మా కన్నీళ్ళు, మా జాతి అనుభవించిన చరిత్ర ఇది. ఈరోజు ఇక్కడున్న యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ తెలంగాణ యువత ముఖ్యంగా గతం ఎప్పుడు పాఠం కావాలి, భవిష్యత్తులో గుణపాఠం కావాలి. అయినా కొందరు సెక్యులర్ సన్నాసులకు, రాజకీయ నాయకుల ముసుగులో హిందువులను ఐక్యతేయడానికి కులాల మధ్యన చిచ్చు పెట్టి మళ్ళీ మా ఆడబిడ్డలని బరివత్తల బతుకమ్మలు ఆడించడానికి భవిష్యత్తులో ప్రణాళికలు చేస్తున్నారు. హిందువులందరూ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు గొంతులో స్పానం ఉన్నోడు, శ్వాస ఉన్నోడు, తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు. 1948 మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 11 నాడు. మన దేవుడు, అభినవ దేవుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే ఈరోజు తెలంగాణ గడ్డ మీద పానాలతోని, మానాలతోని, పిల్ల పాపలతోని బతుకుతున్నామంటే అది అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్కే తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలా. భవిష్యత్తులో గతాన్ని జ్ఞాపకం పెట్టుకొని భవిష్యత్తులో మళ్ళా రజాకార్ లాంటి దురాగతలు రావద్దు, మా నాడబిడ్డలు బరిబత్తల బతుకమ్మలు ఆడద్దు అంటే హిందువులంతా ఐక్యతగా ఉండి మనమందరం కలిసి ఉండాలి. బీజేపీ వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తుంది, కానీ విలీనోత్సవం అని చెప్పి చేశారు. విలీనం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు సెక్యులర్ ముసుగులున్న హిందువుల శత్రువులు. కర్ణాటకలో, మహారాష్ట్రలో జరిపినప్పుడు వీడికి ఏమైంది? ఇంతకుముందు ఒకడు నీళ్ళు అన్నాడు, నిధులు అన్నాడు, నియామకాలు అన్నాడు, తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టిండు, ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఏమైంది తెలంగాణ విమోచనం జరపడానికి? కర్ణాటకలో కూడా తెలంగాణ విమోచనం జరుపుతున్నారు. మహారాష్ట్రలో విమోచన దినం జరిపినప్పుడు తెలంగాణకి ఏమొచ్చింది అంటే, పాత బస్తీకి చూస్తేనే ఊపడే పద్దాలున్న నొద్దులు. ఇది ఇట్లనే ఉంటుంది. రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తాం. సెప్టెంబర్ 11 నాడు తెలంగాణ ప్రజల స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం.